ఒక దేశం గురించి, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలి అంటే ఫుల్ ఇన్‌డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే రిసర్చ్ అనేది చాలా డీప్‌గా చేయాల్సిందే. ఈ వారం మొత్తం మనం సెంట్రల్ ఏషియన్ కుజిన్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇంచుమించు ఈ 5 ఎపిసోడ్స్‌ని ఒక్కొక్క కంట్రీకి మనం కేటాయించాం. సో ఈరోజు మనం కజాకిస్తాన్ కుజిన్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నమాట. అసలు ఈ కజాకిస్తాన్ అన్న పేరొచ్చింది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అమాల్గమేషన్ ఆఫ్ వర్డ్స్. అంటే 2 ఇంట్రెస్టింగ్ వర్డ్స్‌ని కలిపేస్తే కజాకిస్తాన్ అన్న పేరొచ్చిందట. పర్షియన్ భాషలో స్థాన్ అంటే ప్లేస్ అని అర్థం, లేకపోతే దేశం అని అర్థం అనమాట. అండ్ కజాక్ అంటే వాళ్ళ భాషలో వలసదారులు ఆర్ వాండరర్స్ అని అర్థం. సో కజాకిస్తాన్ అర్థం ఏంటి అంటే ల్యాండ్ ఆఫ్ వాండరర్స్, అంటే వెరైటీ ఆఫ్ వలసదారులు అందరూ ఉండే దేశం అనమాట. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే కుజీన్ కూడాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే వలసదారులు కాబట్టి వాళ్ళు వెళ్ళే ప్రదేశంలో ఉండే కల్చర్ని కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న కల్చర్ మొత్తం కలిపేసి ఒక బ్యూటిఫుల్ కజాకిస్తాన్ కుజీన్ని మార్చేసుకున్నారు కాబట్టి ఈరోజు మనం అదేంటో నేర్చుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ షెఫ్ ఉద్విత. ఈ రోజు మనం నేర్చుకుందాం కజాకిస్తాన్ వంటల్ని. సో బేసిక్గా ఈ వాండరర్స్ అంటే వలసదారులు కాబట్టి వీళ్ళ వంటకాలు కూడాను చాలా సింపుల్గా, కొంచెం తింటే బోల్డ్ అంత శక్తి వచ్చేటట్టుగానే ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం వీట్ తోటి, గోధుమలతోటి ఒక పారేజ్ని తయారు చేసుకుందాం. అసలు ఈ పారేజ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అనేది మన ఇండియన్ వంటకాలలో కూడా బాగానే కనిపిస్తూ ఉంటుంది. పారేజ్ అంటే కొంచెం ఖీర్ లాగా, పాయసం లాగా తయారు చేసుకుంటాము. ఈరోజు కొంచెం తిన్నా కూడా బోల్డ్ అంత ఎనర్జీ ఇచ్చి చాలాసేపటి వరకు స్టమక్ ఫుల్గా పెట్టే బ్యూటిఫుల్ వీట్ తోటి, గోధుమలతోటి తయారు చేసుకుందాము వీట్ పారేజ్ని. ఆల్ రైట్, సో ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని పెట్టుకున్నాను అనమాట. ఇందులో నేను గోధుమల్ని కూడా యూస్ చేస్తున్నాను. గోధుమలతో తయారు చేసుకునే పారేజ్ కాబట్టి మనం ఫ్రెష్ గోధుమల్ని తీసుకుని దాంతోపాటు బ్యూటిఫుల్గా ఒక పారేజ్ని తయారు చేసుకుందాము. ఇది ఒక స్వీట్ డిజర్ట్ వర్షన్ కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా కూడాను స్వీట్ తింటే అయ్య బాబోయ్ లావ్ అయిపోతాను అనుకున్న వాళ్ళకి ఈ బ్యూటిఫుల్ హెల్దీ డ్రై ఫ్రూట్ వర్షన్ చూపించండి. దే ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను కాస్త తేనెని, తేనెతో సహా కాస్త నల్ల నువ్వుల్ని వేసుకుందాం, బాదం పప్పు అండ్ బ్యూటిఫుల్ వీట్. సింపుల్ గోధుమలనే దీన్ని మెల్లగా కుక్ చేసుకుని పారేజ్ కన్సిస్టెన్సీకి తీసుకొద్దాం. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లేవర్ఫుల్ సుగంధభరితమైన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట. సింపుల్ పారేజ్ అయినా కూడాను రిచ్గా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాస్త కిస్మిస్, వేసుకుందాం క్యాషు, ఇలైచీ పౌడర్, దాంతోపాటు వాటర్మిలన్ సీడ్స్ అనమాట, పుచ్చకాయ గింజలు అండ్ ఆప్రికాట్స్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఫైనలీ కాస్త అనాస పువ్వు. డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండ్ ఫైనల్గా అయితే ఒక మంచి ఫిల్లింగ్ మీల్ లాగా తయారవుతుంది అనమాట. ఈ పర్టిక్యులర్ రెసిపీ అనేది స్మూత్గా కుక్ చేసుకుంటున్నాను కాబట్టి హ్యాపీగా పిల్లలకి కూడా దీన్ని సర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ కాస్త వేడెక్కనిద్దాము. దీంట్లో ఫస్ట్ నేను ఒక అనాస పువ్వు వేసుకుంటున్నాను. జనరల్గా మనం స్పైసెస్, మన కుజిన్ ఇండియన్ వంటకాలు ఎలా ఉంటాయంటే బోల్డ్ అనే మసాలాస్ అండ్ స్పైసెస్ వేసుకుంటాం కాబట్టి ఒకటి అరా ఫ్లేవర్ కూడా సపరేట్గా మనం ఎంజాయ్ చేయాలన్నమాట. దాంట్లో కూడా బోల్డ్ అంత, అంటే జస్ట్ 1 సింగిల్ స్పైస్ వేసుకున్నా కూడా బోల్డ్ అంత సారం అండ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సింపుల్గా ప్యాన్ వేడికి ఈ అనాస పువ్వు దాని ఫ్లేవర్స్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటే మనం ఇందులో వేసుకుందాం గోధుమలు. లైట్గా నేను రోస్ట్ చేసుకుంటాను. ఇలా రోస్ట్ చేసుకోవడంతో తర్వాత మనం పారేజ్ లాగా మార్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఒక మంచి స్మూత్ కన్సిస్టెన్సీ అండ్ రిచ్ కన్సిస్టెన్సీ అని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జనరల్గా జస్ట్ ఉట్టిగానే రోస్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ అనాస పువ్వు ఇంకొక లైట్ ఫ్లేవరింగ్ని యాడ్ చేస్తుంది. మెల్లగా వీటిని రోస్ట్ చేసుకుందాము అండ్ బర్న్ కాకుండా ఎప్పటికప్పుడు నేను కాస్త మూవ్ చేస్తూ ఉంటాను అనమాట. రోస్ట్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. దట్స్ ఆల్. 5 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం అనాస పువ్వు ఫ్లేవర్ తోటి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిన గోధుమలతోటి. రైట్, చుట్టుపట్లాడుతుంటే నేను ఇంకొక ఆల్ రైట్ నేను ఇక్కడ గోధుమల్ని సపరేట్గా వేయించుకొని ఒక బ్యూటిఫుల్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ రోస్ట్ చేసుకున్నాను, డ్రై రోస్ట్. అండ్ అనాస పువ్వు ఫ్లేవర్ అనేది స్టార్టింగ్లో తెలియకపోయినా కూడాను మనం వేసుకున్న గోధుమలు చుట్టుపట్లాడుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుని నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ అయిపోదాం. సేమ్ ప్యాన్లో బటర్ కొంచెం మెల్ట్ అవ్వనిద్దాము. ఆ టైంలో నేను
కాస్త మెల్లగా బాదం పప్పుల్ని స్టివర్ చేసుకుంటాను. సో దట్ పైనుంచి వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమల్ని. యాక్చువల్లీ అదే ప్యాన్లో కాస్త బటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ప్రొసీజర్ కొంచెం లాంగ్గా చేశాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను చిటపట్లాడుతూ ఉండగా అప్రికాట్స్, కిస్మిస్, నల్ల నువ్వులు, కాస్త ఈ వాటర్మెలన్ సీడ్స్, క్యాషూ, అందులో ఇలాచీ పౌడర్, ఎస్ ఒకటేసారి మొత్తం అయిపోతుంది, అండ్ కాస్త వాటర్. నేను బాదం పప్పుని కంటిన్యూ చేస్తున్నాను స్లివర్ చేయడం. సో బేసిక్గా లైట్గా ఆల్మండ్ ఫ్లేక్ పౌడర్ లాగా రోస్టింగ్ కూడా చేయొచ్చు, కానీ పైనుంచి వేసుకుంటే ఆ బ్యూటిఫుల్ ఆల్మండ్స్ కనిపిస్తాయిగా, అందుకని అన్నమాట. సో ఈ మిక్స్చర్ని నేను బాగా ఉడకనిస్తాను. ఎలా బాయిల్ కావాలి అంటే ఇందులో నేను సపరేట్గా స్వీట్ అంటూ ఏం యాడ్ చేయలేదు. మనం వేసుకున్న కిస్మిస్లో అండ్ ఆప్రికాట్స్లో కూడాను స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఆ తీపిదనంతో ఈ పర్టిక్యులర్ పారిజ్కి ఫస్ట్ మనం స్వీట్నింగ్ చేద్దాం. తర్వాత తేనె వేసుకుందాం, పాలను కూడా వేసుకుందాము బ్యూటిఫుల్ ఫ్లేవర్ తోటి. సో బేసిక్గా గోధుమలు కుక్ అయ్యేంత వరకు, కాస్త విడిపోయేంత వరకు, ఆ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆప్రికాట్స్ అనేవి పూర్తిగా కుక్ అయ్యి అలా సపరేట్గా వచ్చేసేంత వరకు ఈ మిక్స్చర్ని మనము వాటర్లో బాయిల్ చేసుకున్నాము. కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాము, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అవుతుంది ఇంత వాటర్ తోటి. సో కుక్ అయిపోతాం ఇంచుమించు ఒక 15 నిమిషాలు పడుతుంది, 15-20 నిమిషాలు పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి. అండ్ మనం ముందుగానే గోధుమలను రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ కుకింగ్ టైం అనేది మనం, ఈ బాయిలింగ్ టైం అనేది మనం కొంచెం కట్ చేసుకున్నాం అనమాట. సో కుకింగ్ టైంని కొంచెం డివైడ్ చేసుకున్నాం. ఇలా కుక్ చేసుకోవడంతో పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా కుక్ అవుతుంది. అనాస పువ్వుని ఇంకా తీయలేదు, డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసేటప్పుడు అనాస పువ్వు తీసి ఒకటి పక్కన పెట్టేద్దాము. మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కళ్ళు మూసుకొని హాయిగా టీవీ చూస్తూ లేకపోతే ముచ్చట్లు పెట్టుకుంటూ కూడా తినేయచ్చు, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఆప్రికాట్ సీడ్ కూడా తీసేద్దాం. పర్ఫెక్ట్ మిక్స్చర్ పిల్లలకైనా పెద్దలకైనా. సో ఒక 20 మినిట్స్ వరకు, 15-20 నిమిషాల వరకు మనం దీన్ని కుక్ చేసుకొని మళ్ళీ కలుగుతాం. ఆల్రైట్, డ్రైగా కుక్ అయింది కదా, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు యాడ్ చేయడానికి రీజనింగ్ ఎందుకు అంటే నేను ఇందులో పాలని యాడ్ చేస్తున్నాను. ఇందాక పాలను చూపించలేదు కానీ పారిజ్లో మిల్క్ వెళ్తుంది కదా, అలాగే అనమాట. సో కాస్త పాలని యాడ్ చేసుకునే ముందర కింద వాటర్ యాడ్ చేసుకోవడంతో డైరెక్ట్గా పాలు బర్న్ కావు కదా, అందుకని. సో ఈ మిక్స్చర్ని నేను ఇంకొక 10-15 మినిట్స్ వరకు మెల్లగా కుక్ చేసుకుంటాను. బాగా బాయిల్ అయిన తర్వాత మనం దీని మీద కాస్త ఆల్మండ్స్ వేసుకుందాం. దానికంటే ముందు వేసుకుంటున్నాను తేనెని. చూస్తే చాలా కొంచెం, అంటే బేసిక్గా చాలామంది డిజర్ట్స్ అంటే బోల్డ్ అంతా షుగర్ వేసేస్తారు. షుగర్ వేసుకోవడంతో, మరి టూ మచ్ చక్కెర వేసుకోవడంతో మిగతా ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అండ్ రిచ్నెస్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది. ఎప్పుడైనా కూడా ఇళ్ళల్లో కూడా మీరు పాయసం లాంటి రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు చక్కెర కాస్త తక్కువ వేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే యూజ్ చేసిన సేమియా ఫ్లేవర్ కానీ పాల రుచి కానీ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం షుగర్ తక్కువగా. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడైతే తేనెతో ఫ్లేవర్ చేసుకుంటున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ అండ్ తేనెతో ఉన్న స్వీట్నెస్ తయారయ్యే పారిజ్ ఇది. కొంచెం లిక్విడీగా ఉంది, గోధుమలు వేసుకున్నాను కాబట్టి ఇంకా కుక్ అవుతున్న కొద్ది కాస్త థిక్ అవుతుంది. థిక్ అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం వేసుకుందాం ఆల్మండ్స్, అంటే బాదం పప్పు. అండ్ ఫైనలీ ప్రజెంటేషన్లో కలిసేద్దాం. ఆల్రైట్, పైనుంచి కట్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు వేసుకుందాం. ఫ్లేక్స్తో సహా అసలు వేసుకుందాం. సింపుల్ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ తోటి తయారు చేసుకున్న సూపర్ క్విక్ పారిజ్.
క్విక్ మీల్ లాగా కానీ, లేకపోతే పిల్లలకి ఏదైనా హెల్తీగా తినిపించాలి కానీ ఒకటేసారి సపరేట్ నట్స్ చూస్తే వాళ్ళు తినాలని అనిపించింది అనుకోండి, ఈ పర్టిక్యులర్ వీట్ గోధుమలతో తయారు చేసుకున్న బ్యూటిఫుల్ కజాకిస్తాన్ రెసిపీని మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఏంటి పాయసం చేసి పెట్టావంటే స్టాప్ ఇట్, నేను తయారు చేశాను కజాకిస్తాన్ స్వీట్ వీట్ పారేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీకి బోల్డ్ అంత హిస్టరీ ఉంది. ఎంత హిస్టరీ అంటే 9వ శతాబ్దంలో కూడాను ఈ రెసిపీ గురించి పెద్ద గొప్పలుగా పోయమ్స్ అంటూ రాసేవారట. ఎస్, ఐమ్ టాకింగ్ అబౌట్ సమోసా. చాలామంది అసలు ఈ సమోసాని మన ఇండియన్ వంటకం అని అనుకుంటూ ఉంటారే, కానీ అసలు ఈ రెసిపీ అనేది మిడిల్ ఈస్ట్ నుంచి అండ్ సెంట్రల్ ఏషియా నుంచే ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ఫేమస్ అయిందట. అసలు ఈ సమోసాని ఎవరు పాపులరైజ్ చేశారు? సెంట్రల్ ఏషియాలో ఉండే ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో 13th 14th సెంచరీలో అంటే 13-14 శతాబ్దంలో మిగతా దేశాలకి వెళ్ళడంతో పాటు ఈ రెసిపీని కూడా చాలా చాలా పాపులరైజ్ చేశారట. ఆఖరికి మన ఇండియన్ మ్యానుస్క్రిప్ట్స్లో కూడా అంటే చరిత్ర పుస్తకాలలో కూడాను ఈ రెసిపీని అంటే సమోసాని సర్వ్ చేస్తున్నట్టుగా ఏన్షియంట్ పెయింటింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంత హిస్టరీ ఉన్న రెసిపీని మనం హ్యాపీగా ఇవాళ రేపు కూడాను ఇంటి పక్కన ఉన్న చిన్న స్వీట్ షాప్లో కూడా అమ్ముకుంటున్నాం అంటే ఆ ఫ్లేవర్స్ ఎంత రిచ్గా ఉంటాయి నేళ్ల తర్వాత కూడాను అలాగే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీని ట్రెడిషనల్గా అయితే సమోసాని సంబూసా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మనం తయారు చేసుకునే ఈ సమోసాలో మీట్ అండ్ వెజీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ తోటి ట్రెడిషనల్గా ఎలా తయారు చేసుకుంటున్నారో కాస్త ఈ ప్రెజెంట్ డే ట్విస్ట్ యాడ్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం సంబూసా. సో ఉజ్బెకిస్తాన్ దేశం నుంచి పాపులర్ అయిన ఈ సంబూసాని అంటే నెక్స్ట్ టైం ఎవరైనా సమోసా అంటే మీరు సంబూసా అనండి, జస్ట్ ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ఫన్. సో ఈ సంబూసాని మనం సింపుల్గా సెలరీ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసి చాలా చాలా టేస్టీగా తయారు చేసుకున్నాము. సమోసా సూపర్ హిట్ కావాలి అంటే లోపల ఉన్న స్టఫింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ సమోసా మామూలుదో లేకపోతే స్పెషల్ సమోసాని అప్పుడే తెలుస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను సెలరీ స్టిక్ని, దాంతోపాటు వేసుకుందాం కాస్త వెనిగర్ కూడా. నేను యూస్ చేస్తున్న బాల్సమిక్ వెనిగర్ సో దట్ ఆ ఫ్రూటీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మెడిటరేనియన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు సెంట్రల్ ఏషియన్ కుజిన్ మీద ఇలాంటి వెరైటీ కాంబినేషన్ కూడా మనకు కనిపిస్తుంటుంది. దాంతోపాటు వేసుకుంటున్నాను సింపుల్గా కాస్త రైస్ వైన్ వెనిగర్, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కదా. అండ్ నేను మీట్ వర్షన్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి మటన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇందులో యూస్ చేస్తున్నాను. వేసుకుందాం అనియన్, మైదా, వెల్లుల్లిపాయలు అండ్ డ్రై ఫ్రూట్స్ సెక్షన్లో చాలా చీప్గా ఈజీగా దొరుకుతుందని నేను వేసుకుంటున్నాను. అందులో కాస్త కాజుని వేసుకుందాం, అనాస పువ్వు, కాస్త గరం మసాలా పౌడర్ అండ్ ఫైనలీ జీలకర్ర. అన్నీ బాగానే ఉన్నాయి. దేంట్లో రోల్ చేసుకోవాలి? నేను ఆల్రెడీ ఈ షీట్ని రెడీ చేసి పెట్టుకున్నాను. స్ప్రింగ్ రోల్ షీట్, వాంటాన్ షీట్, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ పేర్లతో కూడా అమ్ముతూ ఉంటారనమాట. సింపుల్గా మీరు తయారు చేసుకోవాలి అంటే మైదాతోటి కూడాను కొంచెం చపాతీలాగా రోల్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అయితే సన్నగా పల్చగా భలే టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే, ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా మాట్లాడను. బ్యూటిఫుల్ రెసిపీ తయారు చేసుకునేటప్పుడు టపీ మనం వేసేసుకుని తయారు చేసుకోవాలి కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఫస్ట్ వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ అండ్ ఈ రెసిపీలో మనం స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాం ఫస్ట్ కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయల్ని రఫ్గా చాప్ చేసుకుంటున్నాను. వేసుకుందాం ఆనియన్, స్టఫింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్ని చాప్ చేసుకుంటాను. ఈ పర్టిక్యులర్ మిక్స్చర్ని మీరు వేసేసుకుని కొంచెం కుక్ చేసేసుకుని మిక్స్చర్ సమోసా మిక్స్చర్ మీరు రీయూజ్ కూడా హ్యాపీగా చేయొచ్చు. గార్లిక్ కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా అయింది కానీ పర్వాలేదు, వీ కెన్ మేక్ ఇట్ టేస్టీ. సో సెలరీ ఆకులతో సహా నేను చాప్ చేసుకుంటాను కొంచెం. జీలకర్ర అండ్ అనాసపు పెద్దగానే వేసుకుంటున్నాను. ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, తీసి పక్కన పెట్టేసుకుందాము. మిక్స్ చేసేసుకున్నామా.
అనాస ఫ్లవర్ అరోమా ఇస్ వెరీ ఓవర్ పవరింగ్. యాక్చువల్లీ చాలా తక్కువ వేసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా దాని ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ మటన్ పీసెస్ చిన్నగా తరుక్కున్నవి. కాస్త ఫ్లేవర్స్ అన్ని కలిసేలా ఫ్రై చేసుకున్నా. ఇందులో జస్ట్ టు యాడ్ ఎ డిఫరెంట్ టెక్స్చర్ నేను కాస్త బేబీ కార్న్ కూడా యాడ్ చేస్తాను. ఈ సమోసాలో ఆర్ సంబూసాలో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజీస్ని యాడ్ చేసుకుంటారు. సో కాస్త బేబీ కార్న్ కూడా మనం యాడ్ చేసుకుందాం. సన్నగా తరుక్కున్నాను కాబట్టి ముందుగా ఏం బాయిల్ చేసుకోవట్లేదు. అండ్ కొంచెం రెడ్ ఉండాలబ్బా, చూడ్డానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకుంటున్నాను కాస్త చిన్న ముక్క రెడ్ బెల్ పెప్పర్స్, మిక్స్. మనం వేసుకున్న ఈ పీసెస్, మీట్ పీసెస్ అనేవి వేడికి తగిలిన వెంటనే వెజ్జీస్ అని యాడ్ చేసుకున్నాం కూడా కదాను, అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త గరం మసాలా. సో ఇక్కడ మన ఇష్టం, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అరబిక్ స్పైసెస్ వేసుకోవచ్చు, ఉప్పు కారపొడి వేసుకోవచ్చు, దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. ద ఆప్షన్స్ ఆర్ ఎండ్లెస్. మనం తయారు చేసుకునే రెసిపీ ఇక్కడ మాత్రం జస్ట్ మీకు ఆ క్రియేటివిటీ స్పార్క్ చేయడానికి యాజ్ యూజువల్. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసుకుందాం, కాస్త ఉప్పు, అండ్ ఇప్పుడే నేను ఇక్కడ కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నా. ఈ మిక్స్చర్ని లైట్గా చాప్ చేసుకుందాం, బ్రేక్ చేసుకోవడానికి మాత్రం. చేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ లాస్ట్కి వేసుకోవడానికి రీజన్ నెంబర్ 1, మరీ వేగితే ఫ్లేవర్స్ అన్నీ ఇంత బాగా తెలియవు కదా. అండ్ ఇంత కుక్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది, మిక్స్చర్కి పర్ఫెక్ట్ రిచ్నెస్ని యాడ్ చేస్తుంది అన్నమాట. కాస్త రైస్ వైన్ వెనిగర్ వేసుకుంటున్నాను, కొంచెం బాల్సమిక్ వెనిగర్, అండ్ కాస్త మైదా కూడా. మైదా వేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ మిక్స్చర్ పూర్తిగా దగ్గరకు వస్తుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అండ్ స్టఫింగ్కి ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. వెనిగర్ అరోమా సూపర్ స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ స్మెల్ కాస్త పుల్లగా ఉంది అరోమా కూడా, సో టేస్ట్ కూడా కాస్త పుల్లగా ఉండబోతుంది అనమాట. ఈ మిక్స్చర్ని మైదా కుక్ అయ్యేంత వరకు ఒక 2 to 3 minutes వరకు నేను ఫ్రై చేసుకుంటాను. అడుగున అంటుకుంటే జస్ట్ లైట్గా స్క్రేప్ ఆఫ్ చేయండి, వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంట తక్కువ చేసుకుని ఇంకొక 2-3 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత మనం మళ్ళీ కడుగుతాం. డైరెక్ట్గా స్టఫింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనం వరల్డ్స్ మోస్ట్ ఈజియెస్ట్ వే ఆఫ్ మేకింగ్ సమోసాస్ తయారు చేసుకున్నాము. జనరల్గా సమోసా రెసిపీ మొత్తం కూడాను ఫార్మేషన్ వరకు అన్నీ ఈజీగానే ఉంటాయి, జస్ట్ ఈ షేప్స్ తయారు చేసుకోవడానికే కాస్త వేస్తుంది అనమాట. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇదే టెక్నిక్ని ఫాలో చేసుకుందాం. నేను యూజ్ చేసేవి స్ప్రింగ్ రోల్ షీట్ కాబట్టి గాలి తగిలిన వెంటనే కాస్త ఎండిపోతాయి, అందుకని సింపుల్గా స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత చిన్న హౌస్ లాగా మనం వీటిని కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్లరీ హెల్ప్ తీసుకున్నాము. కాస్త
స్లరీ తయారు చేసుకున్నాను. అసలు ఈ సమోసా ఫోల్డింగ్ అనేది ఒక ఆర్ట్ లాగా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ తయారు చేసుకుంటారు. కానీ రాని వాళ్ళు కూడాను ఇంట్రెస్టింగ్ సమోసాస్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, స్టిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టఫింగ్, ఓకే, ఇంకో వైపు కూడాను స్టిక్ చేసుకుందాం అండ్ క్లోజ్. బేసిక్గా మిగతా వైపు కూడా లైట్గా స్టిక్ చేసేసుకుంటున్నాను. సో క్యూట్ లిటిల్ సమోసాస్ ఇమిటేషన్ షేప్ తయారు చేసుకున్నాము. చాలా క్విక్ అండ్ ఈజీగా. ఇలాగే మిగతా క్యూట్ లిటిల్ ట్రయాంగిల్స్ని కూడా రెడీ చేసుకుని మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్నాం. రైట్, సమోసాస్ని యాడ్ చేద్దాము. చేసింది స్ప్రింగ్ రోల్ షీట్ కాబట్టి చాలా చాలా క్విక్గా ఫ్రై అయిపోతుంది అండ్ చాలా సున్నితంగా కూడా ఉంటుంది అనమాట. ఒకటేసారి ఎన్ని తిన్నా కూడాను ఇంకా 2 తినచ్చేమో అన్నట్టు అనిపిస్తుంది. క్విక్గా సమోసానో సంబోసానో పేరు ఏదైతే ఏంటి, ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్తో తయారు చేసుకున్న రెసిపీని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి చెప్పడానికి ఏం లేదు, డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసి. చూసారుగా, సూపర్ క్విక్గా ఫేమస్ క్లాసిక్ వంటకాలని మనం ఈరోజు సెంట్రల్ ఏషియన్ స్టైల్ ట్రై చేస్తాం. ఇంకా సెంట్రల్ ఏషియన్ కుజీన్లో బోల్డని చాప్టర్స్ ఇంకా మిగిలిపోయాయి, కలిసి నేర్చుకుందాం. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. ఎక్కడ? గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచులు!